హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డిఎస్సిలో దేనికి ఎన్ని మార్క్స్ అంటే ఏ కంటెంట్కి ఎలా మార్క్స్ వస్తాయో చూద్దాము. కంటెంట్కి వచ్చేసి 40 మార్కులు, అది తెలుగు కానీ మీరు ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ ఏదైనా మనకు కంటెంట్కి అయితే 40 మార్కులు వస్తాయి. మెథడాలజీ అయితే 20 మార్క్స్, అది సోషల్ మెథడాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా మనకు 20 మార్క్స్కు. అట్నే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు 10 మార్క్స్, సైకాలజీ అయితే 5 మార్క్స్, విద్యా దృక్పథాలు అయితే 5 మార్క్స్కి వస్తాయండి. మొత్తం మనము 80 మార్కులకు ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ప్రశ్నకు వచ్చేసి హాఫ్ మార్క్ అనమాట. అంటే ఇక్కడ మనకు 40 మార్కులకు 80 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. తర్వాత 20 మార్కులకు అంటే మొత్తం 100 మార్క్స్ కదా, 20 మార్కులకు వచ్చే టెట్ వెయిటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ టెట్లో మనకు 100 వస్తే అప్పుడు ఎన్ని వచ్చినట్టు అంటే 20 మార్కులకు 13.33 వచ్చినట్లు. మనం డిఎస్సిలో కనుక ఒక 60 తెచ్చుకుంటే ఇక్కడ టెట్ వెయిటేజ్ వచ్చేసి 13.33, మొత్తం 73.33. ఈ పాయింట్లలో కూడా మనకు జాబ్ పోయే అవకాశాలు ఉన్నాయండి. సో ఇలా ఉంటుంది.